Am I correct? S3 standard. ఓకే. సో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సర్వీస్ ఇన్ AWS ఏంటంటే ఎస్క్యూఎస్. ఎస్క్యూఎస్ అనే సర్వీస్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే. దాని తర్వాతనే అన్ని సర్వీసెస్ వచ్చాయి. అర్థమైందా? ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ రైట్ అకార్డింగ్ టు మై నాలెడ్జ్ ఎస్క్యూఎస్ అనేది 2004 2005 2006లో వచ్చింది. ఓకేనా? సో లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. వై క్యూ? ఎందుకు క్యూ చెప్పండి, ఎందుకు కావాలి? బేసిక్గా క్యూ అంటే లైన్లో నిలబడ్డాం కదా, రైట్? సో ఒక క్యూ అనేది ఎందుకు కావాలి? ఎక్కడైనా కానీ చెప్పండి. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. కొన్ని సినారియోస్లో మీకు 1,00,000 ఈవెంట్స్ ఒకేసారి వచ్చాయి. సో టెల్ మీ హౌ టు ప్రాసెస్. వాటిని ఎలా ప్రాసెస్ చేస్తావు? ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ ఏ టైం ఒక 10,000 ఈవెంట్స్ వచ్చాయి. ఆ ఈవెంట్స్ని సీక్వెన్స్లో చేయాలి. ఏమవుతుంది? కొన్నిసార్లు వాళ్ళ వెబ్సైట్స్ అయినా కానీ వాళ్ళ సర్వర్స్ అయినా కానీ అంత త్రూపుట్ని, అంటే అంత ట్రాఫిక్ని మెయింటైన్ అవ్వలేవు. అంత ఫాల్ట్ టాలరెంట్ కాదు. అంటే దానికి అంత ఎఫిషియన్సీ ఉండదు. సో మన అప్లికేషన్ ముందు ఒక క్యూ పెట్టామనుకో, అప్పుడు ఏమైంది? క్యూ అనేది ఒకదాని తర్వాత ఒకదాన్ని ప్రాసెస్ చేస్తుంది. ఓకేనా? అండ్ మోర్ ఎవర్ ఇది ఫుల్లీ మేనేజ్డ్ అండ్ హైలీ సెక్యూర్ అండ్ హైలీ డ్యూరబుల్. అంటే చాలా సెక్యూరిటీ ఉంటుంది, చాలా డ్యూరబిలిటీ ఎక్కువ. అంటే హై త్రూపుట్ని కానీ ఎంత ట్రాఫిక్ని అయినా కానీ అది మెయింటైన్ చేయగలదు. అండ్ మీరు మేనేజ్ చేయడానికి ఏం లేదు, మొత్తాన్ని AWS మేనేజ్ చేస్తుంది. జస్ట్ మీరు రైట్ పర్మిషన్స్ ఏం కావాలి, ఎలా అని కావాలని సరిపోయింది. అర్థమైందా? సో ఇట్ ఈస్ యూజ్డ్ టు డీకపుల్ అండ్ ఫర్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అన్ అప్లికేషన్. ఏదైనా ఒక అప్లికేషన్కి రైట్ ట్రాఫిక్ని కానీ ఏమైనా ప్రొవైడ్ చేయాలనుకుంటే రైట్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి? రైట్ రిసోర్సెస్ని ఒక ప్రాపర్ వేలో ఇవ్వాలంటే ఈ యొక్క క్యూ ఏదైతే ఉందో క్యూ వర్క్ అవుతుంది. అర్థమైందా? సో లెట్ మీ షేర్ మై స్క్రీన్, లెట్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. అర్థమైందా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యూ అనేది ఏ విధంగా వర్క్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎప్పుడైనా కానీ మనకి మెసేజెస్ ఎక్కడి నుంచి వస్తాయో దాన్ని ఏమంటారంటే ప్రొడ్యూసర్ అంటారు. ప్రొడ్యూసర్ అంటే మూవీ ప్రొడ్యూసర్ కాదు, హూ ప్రొడ్యూస్ ద మెసేజెస్. ఓకేనా? సో ఇప్పుడు ప్రొడ్యూసర్ ఇలా ఉంది, ఇది ఇది రిసీవింగ్ ఎండ్. ఓకేనా? దీన్ని ఏమనుకుందాం మనం? ఇది రిసీవింగ్ ఎండ్ అనుకుందాం. సో లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఈ క్యూ ఎలా ఏం చేస్తుందంటే, లెట్స్ టేక్ జస్ట్ సెటప్ ఎ క్యూ లైక్ దిస్. ఇక్కడ ఒక క్యూని పెట్టారనుకుందాం మీరు. ఓకే. సో ఏం చేస్తుంది ఈ క్యూ అనేది? కాస్త ఈ క్యూ ఏం చేస్తుందంటే, ఇట్ విల్ టేక్ ఆల్ ద మీ మెసేజ్. స్క్రీన్ షేర్ అవ్వలేదు. షేర్ అవ్వట్లేదు. ఓ సారీ గైస్, షేర్ చేయట్లేదా? థ్యాంక్ యూ ఫర్ నోటిఫైయింగ్ మీ. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ప్రొడ్యూసర్ ఉంటుంది, అంటే హూ ప్రొడ్యూస్ ద మెసేజ్ యాక్చువల్గా. అర్థమైందా? సో ఇక్కడ రిసీవింగ్ ఎండ్ ఉంటుంది. సో ఇక్కడ ఈ క్యూని మనం ఇక్కడ స్పేస్ చేస్తాం. ఎప్పుడైతే ఇక్కడ మనం ప్లేస్ చేస్తే ఏమవుతుంది? ఎప్పటి నుంచి అయితే ఇక్కడ నుంచి మనకి మెసేజెస్ ఏదైతే ఇక్కడికి వస్తాయో ఈ క్యూ ప్రాసెస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు 1,00,000 వచ్చినా, 2,00,000 వచ్చినా, 10,00,000 వచ్చినా కానీ ఇక్కడ నీకు అండ్ ఇదే క్యూ నీకు మల్టిపుల్ రిసీవింగ్ ఎండ్ పాయింట్స్ ఉండొచ్చు. అంటే ఏంటి? ఇదే మెసేజెస్ని డిఫరెంట్ ఎండ్ పాయింట్స్కి ఎట్ ఏ టైమ్ నీకు డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. అర్థమైందా? గాట్ ఇట్? అండ్ ఎండ్ ఆఫ్ ద డేలో దీన్ని ఎలా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుందో కూడా మనం చూద్దాం. అండ్ ఈ యొక్క ప్రొడ్యూసర్ అనేది ఏదైనా కావచ్చు. అది మైట్ బి ఒక S3 బకెటే కావచ్చు, అంటే మెసేజెస్ పంపించేవాళ్ళు. మైట్ బి అది ఒక డేటాబేస్ అవ్వచ్చు. ఓకేనా? లేదంటే ఏదైనా ఒక థర్డ్ పార్టీ యాప్ లాక్స్ అయినా కావచ్చు. ఓకేనా? ఈ యొక్క క్యూకి ఏదైనా ఇన్పుట్ అవ్వచ్చు అనా. అండ్ అవుట్పుట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ 3 ఏమున్నాయి అంటే, ఈ అవుట్పుట్ అంటే ఈ యొక్క మెసేజెస్ని ఎండ్ యూజర్ ఎవరంటే మైట్ బి SQS అయినా ఉంటుంది, SNS అయినా ఉంటుంది, లాంబ్డా అయినా ఉంటుంది. ఈ మేజర్గా ఈ 3 వాటిని వాడతారు. అర్థమైందా? సో ప్రొడ్యూసర్ ఏదైనా కావచ్చు, బట్ కన్జ్యూమర్ మాత్రం ఎవరవుతారు లాస్ట్కి? మైట్ బి SQS కానీ, SQ అంటే సింపుల్ క్యూ సర్వీస్, SNS అంటే సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్, లాంబ్డా ఇట్స్ సర్వర్లెస్ వన్ థింగ్ అనమాట. దాని గురించి చెప్తాను నేను. అర్థమైందా? సో మైట్ బి నీకు డౌట్ రావచ్చు, సార్ ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది, ఎలా వర్క్ అవుతుంది? ఓకేనా? దీన్ని కొంచెం మనం ఇన్ డీటెయిల్గా ఎలా వర్క్ అవుతుంది, ఏ విధంగా వర్క్ అవుతుంది ప్రాక్టికల్గా ఎగ్జామ్ రియల్ టైంలో
ఏ విధంగా ఉంటుంది ఎలా ఉంటుందో చేద్దాం. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఎంతమంది మీరు మీ యొక్క బ్యాచిలర్స్లో డేటా స్ట్రక్చర్స్ చదువుకున్నారు? దెర్ ఇస్ అ థింగ్ కాల్డ్ ఫిఫో. ఎంతమందికి తెలుసు? ఫస్ట్ ఫిఫో ఇన్ అంటే ఫస్ట్ అవుట్. ఎస్, ఫిఫో అంటే ఏంటి? ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఏదైతే ఫస్ట్ వస్తుందో సేమ్ ద వే. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ ఇది ఒక ప్రొడ్యూసర్ అనుకుందాం. ఓకే, లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఇక్కడ క్యూ ఉంది అనుకుందాం, ఇది క్యూ అనుకుంటే డెఫినెట్గా నీకు ఇలా వస్తుంది. ఓకేనా? ఈ డైరెక్షన్లో అంటే ఏదైతే ఫస్ట్ వచ్చిందో డెఫినెట్గా ఈ రూల్ ప్రకారం ఫస్ట్ వెళ్ళిపోతుంది. ప్రొడ్యూసర్ ఎవరు? వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం ఏదైతే అనుకున్నాం, లెట్స్ టేక్ ఒక ఎస్క్యూస్ అనుకుందాం. ఓకేనా? ఎస్క్యూస్ అనేది ఒక ప్రొడ్యూసర్ అనుకుందాం, దీనికి వెళ్ళిపోతుంది. ఓకేనా? మైట్ బి ఎస్ఎన్ఎస్ అనుకుందాం, దానికి వెళ్ళిపోతుంది. అంటే మీరు పంపించిన వాటిని ఏదైతే ఉన్నాయో వాటిని ఒక ఒక క్యూలో ప్రాసెస్ చేసి ఎండ్ పాయింట్ అనేది మైట్ బి ఒక ఎస్ఎన్ఎస్ వేరే ఏడబ్ల్యూఎస్ సర్వీస్ అకౌంట్కి ఇక్కడ వచ్చిన అవుట్పుట్ని వేరే దానికి ఇన్పుట్ కూడా మీరు ఇవ్వచ్చు. ఓకేనా? అండ్ ద డిఫాల్ట్ టైం అంటే బేసిక్గా ఈ యొక్క క్యూలో డిఫాల్ట్ టైం ఏంటంటే 30 సెకండ్స్. ఒక్కసారి కనుక మీరు ఒక మెసేజ్ పంపించారనుకుందాం, ఓకేనా, డెలివర్ అవడానికి ఎంతసేపు పట్టింది? ద డిఫాల్ట్ టైమ్ ఇస్ 30 సెకండ్స్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, అండ్ మ్యాక్సిమం టైం ఎంత అంటే 12 అవర్స్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు ఏమవుతుంది, మీరు మెసేజెస్ పంపిస్తారు, కొన్నిసార్లు థౌజండ్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ మెసేజెస్ రావచ్చు. ఓకేనా? అప్పుడు ఏదైనా ఒక మెసేజ్ ఆ 1 మిలియన్ మెసేజెస్లో ఒక మెసేజ్ అనేది డెలివర్ అవ్వకపోయింది అనుకుందాం, బట్ విత్ ఇన్ 12 అవర్స్లో డెఫినెట్గా అది ఎలాగైనా డెలివర్ అయిపోతుంది. అర్థమైందా? సో ఈ ఎస్క్యూఎస్ క్యూకి వన్ ఆఫ్ ద మేజర్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే యూట్యూబ్ వీడియోస్. మీరు చూడండి, యూట్యూబ్ వీడియోకి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నాన్వేషన్ ఎంతమంది చూస్తారు ఇక్కడ? లేదా ఎవరినో ఒకరిని. ఓకేనా? చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా ఈ రోజున. సో ఈ రోజు మీరు యూట్యూబ్ ఛానల్ మీరు ఏమవుతుంది, మీరు ఎప్పుడైనా ఒక యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, మీరు వాళ్ళ పర్టికులర్కి మీరు ఒక డిస్ట్రిబ్యూషన్ లిస్ట్లో యాడ్ అవుతారు. ఎప్పుడైతే అతను వీడియో పోస్ట్ చేయగానే యూట్యూబ్ ఏం చేస్తుంది, డెఫినెట్గా అందరికీ నోటిఫికేషన్. గెట్ నోటిఫైడ్. అందరూ అంటారు కదా, చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్న నోటిఫికేషన్ రావట్లేదని యూట్యూబర్స్ అందరూ అంటారు కదా వ్యూస్ కోసం, రైట్? సో అంటే ఏంటి, మైట్ బి వాట్ ఎవర్ రీజన్ మైట్ బి, వీఆర్ నాట్ వరింగ్ అబౌట్ వాళ్ళకి ఎందుకు నోటిఫికేషన్ రావట్లేదని మనం వర్రీ అవ్వద్దు. బట్ లెట్స్ టేక్ ఇప్పుడు మిస్టర్ బీస్ట్ ఎంతమంది తెలుసు? అతనికి 200 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఎంత? 200 పైన, ఐ థింక్ 300 కూడా దాటాడు అనుకుంటా రీసెంట్గా. 300 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంటే 3 crore పీపుల్. ఇట్స్ నాట్ ఈజీ కదా. 3 crore పీపుల్ సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఒక ఒక వీడియో పెడితే ఎంతమందికి నోటిఫై చేయాలి? 3 crore పీపుల్కి నోటిఫై చేయాలి. సో 3 crore పీపుల్కి నోటిఫై చేయాలంటే అది 1 సెకండ్లో అయిపోద్దా, 2 సెకండ్లో అయిపోద్దా? అంటే యూట్యూబ్కి ఎంత ప్రాసెసింగ్ టైం కావాలి? అంటే ఎట్ ఏ టైం ఎన్ని లక్షల వీడియోలు పెడతా ఉంటారు, రైట్? సో వాళ్ళందరికీ యూజర్స్కి నోటిఫై చేయడానికి ఈ యొక్క సింపుల్ క్యూ సర్వీస్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ నేను చెప్తుంది. ఓకేనా? అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఫస్ట్ ఏమవుతుందని చెప్పనా, ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఒక ప్రొడ్యూసర్ ఇంకా మెసేజ్ ఇక్కడ నుంచి తీసుకొచ్చాడో ఏమైందంటే ఫస్ట్ ఏమవుతుంది, ఇట్ విల్ రీడ్ అ మెసేజ్. ఫస్ట్ రీడ్ చేసుకుంటుంది. ఓకే, నాకు ఏం చేశారు, ఒక ప్రొడ్యూసర్ ఒక మెసేజ్ పంపించారు. సెకండ్ స్టెప్ ఏంటి? స్టెప్ 2, ప్రాసెస్ ద మెసేజ్. ఓకేనా? అండ్ స్టెప్ 3 ఏంటంటే డిలీట్ ద మెసేజ్ ఫ్రమ్ క్యూ. ఇక్కడ పంపించిన తర్వాత డిలీట్ అయిపోతుంది. అర్థమైందా? ఎప్పుడు డిలీట్ అయిపోతుంది? మీరు ఒక ఎండ్ యూజర్ని పెట్టినప్పుడే. అంటే ఎప్పుడైతే ఇక్కడ డెలివర్ చేసిన తర్వాత ఇంక ఇక్కడ అవసరం లేదు కదా, అంటే ఎండింగ్ కూడా వచ్చిపోతుంది. ఫస్ట్ ఇన్ ఫస్ట్ స్టూడెంట్, దట్ ఇస్ ద ప్రిన్సిపల్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక మీరు చదువు మీరు మైట్ బి ఒక దాన్ని ఏమంటారు, స్టాక్ అంటారు, ఐడియా ఉందా? ఒక స్టాక్లో మీకు ఒక 10 ఇచ్చింది అనుకో, దాని వాల్యూ అనేది మీకు 10 ఉంది అనుకుందాం. ఏమవుతుంది, 10th పోతేనే కదా మళ్ళీ ఫస్ట్ది అక్కడ ఒక స్పేస్ ఖాళీ అయితే మళ్ళీ వచ్చింది, రైట్? సో దట్స్ హౌ దిస్ వర్క్. అర్థమైందా? అండ్ దెర్ ఇస్ ఎ థింగ్ కాల్డ్ ఇక్కడ బఫర్ అని కూడా ఉంటుంది అనమాట. ఓకేనా? ఎప్పుడైతే హై త్రూపుట్ వాల్యూమ్స్, ఎప్పుడైతే కానీ లాట్ ఆఫ్ వాల్యూమ్స్ ఎప్పుడైతే వచ్చినాయో అప్పుడు ఈ యొక్క బఫర్ ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్యూ అనుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్ వస్తున్నాయి. సో టెంపరీ స్టోరేజ్కి ఏం చేసుకుంటుంది, ఈ క్యూ ఒక బఫర్ని ఇక్కడ యాడ్ చేసుకున్నది. బఫర్ని యాడ్ చేసుకుని ఏం చేస్తుంది అంటే, ఇది ప్రాసెసింగ్ టైం అనేది ఎక్కువ టైం తీసుకుంటున్నప్పుడు టెంపరీ స్టోరేజ్గా ఈ బఫర్లో యాడ్ చేసుకుంటుంది. ఓకేనా? ఎందుకు? టు బి డ్యూరబుల్, టు బి ఫాల్ట్ టాలరెంట్. అంటే ఏంటి, ఈ యొక్క అప్లికేషన్ హెవీ ప్రాసెస్ని ఏదైతే ఉందో దాన్ని మిటిగేట్ చేయడానికి, టెంపరీగా ఆ యొక్క ట్రాఫిక్ని మేనేజ్ చేయడానికి ఈ బఫర్ అనేది వేసుకొని బఫర్ కూడా
ఈ యొక్క డెస్టినేషన్ సర్వర్ ఏదైతే ఉందో మైట్ బి అది ఎస్ఎన్ఎస్ అవ్వచ్చు, మైట్ బి ల్యాండా అవ్వచ్చు, ఓకేనా, ఈ ప్లేస్కి వాటిని పంపించేస్తూ ఉంటుంది. అర్థమైందా? గాట్ ఇట్? హౌ ఎస్క్యూఎస్ వర్క్? ఎస్క్యూఎస్ ఎలా వర్క్ అయితే ఐడియా ఉంది కదా? ఓకే, సో నౌ దిస్ ఈస్ ద కేస్. అండ్ దెర్ ఇస్ ఎ థింగ్ కాల్డ్, దెర్ ఇస్ అనదర్ కాన్సెప్ట్, దెర్ ఇస్ అనదర్ ఏముందంటే దెర్ ఇస్ అనదర్ కాన్సెప్ట్ కాల్డ్ ఎస్ఎన్ఎస్. ఎస్ఎన్ఎస్ ఏమంటారంటే సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్. ఆ నేమ్లో ఉంది. ఏముంది? ఆ సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్లో ఉంది. అవునా? ఇదేం చేస్తుందంటే మేనేజ్ ద డెలివరీ. ఓకేనా? డెఫినెట్ ఇది కంప్లీట్లీ మేనేజ్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? అండ్ మోర్ ఎవర్ దీనికి కూడా ఏముంటుంది అంటే డిఫరెంట్ ఎండ్ పాయింట్స్ ఉంటాయి. ఏముంటాయి? డిఫరెంట్ ఎండ్ పాయింట్స్. Different endpoints. బట్ వెన్ యూ సే ఎండ్ పాయింట్ అంటే ఏంటి? డిఫరెంట్ యూజర్స్. అర్థమైందా? సో క్యూ అనేది ఏం చేస్తుంది అంటే మెసేజెస్ని ప్రాసెస్ చేస్తుంది. ఎస్ఎన్ఎస్ అనేది ఏం చేస్తుంది? రైట్ యూజర్కి డెలివర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకలో యూట్యూబ్లోనే మనం మాట్లాడుకున్నాం. 1 మిలియన్, ఒక 200 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఒక అతనికి ఉన్నారు అంటే 200 మిలియన్ గూగుల్ అకౌంట్స్ అని అర్థం కదా? అవునా? 200 డిఫరెంట్ జీమెయిల్స్ అని అర్థం కదా? ఇప్పుడు మీకు రోజు ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి. అవునా? చాలా కార్పొరేట్ ఈమెయిల్స్ కూడా వస్తూ ఉంటాయి. ఎలా వస్తాయి? మీరు ఎప్పుడో ఒక దగ్గరికి వెళ్ళి వాళ్ళ కెరియర్ పోర్టల్లోకి వెళ్ళి వాళ్ళ కెరియర్స్ నోటిఫై చేసుకున్నారు అనుకోండి. అందులో ఒక జాబ్ పోస్టింగ్ పడగానే మీకు ఈమెయిల్ వచ్చింది కదా, టక్కన ఏమని వచ్చింది? హే వీ పోస్టెడ్ వన్ జాబ్ అని వచ్చింది. అంటే నీకు ఏమైంది? అక్కడ ఎండ్ పాయింట్ ఎవరంటే నీ జీమెయిల్ అనేది ఎండ్ పాయింట్. అర్థమైందా? ఓకే, యూ కెన్ కన్స్యూమర్ కెన్ రిసీవ్ అయ్యే డిఫరెంట్ ప్రోటోకాల్స్. అంటే ఏంటి? నువ్వు డిఫరెంట్ ప్రోటోకాల్స్. ఇప్పుడు కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారు, ఈమెయిల్ ప్రమోషన్స్ కూడా పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి అడ్వర్టైజ్మెంట్స్ అంటారు కదా, మీకు కూడా ఏంటి క్లిక్ నవ్ అని కూడా ఈమెయిల్ కూడా వచ్చింది మీకు. అంటే దాన్ని మీరు ఎక్కడో గూగుల్లో కానీ వేరియస్ అదర్ థింగ్స్లో కూడా మీరు చేసుకునే ఉంటారు కదా. అర్థమైందా? సో ఈ యొక్క ఎండ్ పాయింట్ అనేది ఏం చేస్తుంది అంటే, ఈ ఎండ్ పాయింట్ అనేది మైట్ బి మనకి 5 ఈమెయిల్స్ ఉన్నాయి. రేపు పొద్దున్న నేనే ఉన్నాను. ఓకే, నేను రేపు పొద్దున ఒక చిన్న డాక్యుమెంట్ రాశాను. మీ 6 మెంబర్స్ని ఒక డిస్ట్రిబ్యూషన్ లిస్ట్లో యాడ్ చేసుకున్నాను. నేను ఎప్పుడైతే నా వెబ్సైట్లో పబ్లిష్ చేశాను, మీరు 5 మెంబర్స్ నా ఈమెయిల్ లిస్ట్లో ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా ఏమైంది? మీ అందరికి ఈమెయిల్ వెళ్ళిపోద్ది. ఏమని? హే ఐ రోట్ సంథింగ్ ఆన్ ఫ్రమ్ ఆర్టికల్. ఒక ఆర్టికల్ రాసినట్టుగా మీకు వచ్చేస్తుంది ఈమెయిల్. అర్థమైందా? 10 మెంబర్స్, 20 మెంబర్స్, 30 మెంబర్స్, 40 మెంబర్స్ అయితే ఓకే. ఒక లెట్స్ సే ఒక 5,000 to 6,000 మెంబర్స్ ఉంటే ఏమైంది? వెళ్ళటానికి టైం తీసుకుంటుంది. సో దానికి డెఫినెట్గా నాకు క్యూ కావాలి ప్రాసెస్ చేయడానికి. అండ్ ఎండ్ యూజర్స్ యొక్క రైట్ ఈమెయిల్ కావాలి. అర్థమైందా? సో ఎస్ఎన్ఎస్ ఆల్సో ప్లేస్ కీ రోల్ అనమాట. అర్థమైందా? స్టెప్ 1 ఏంటి? డెఫినెట్గా మీరు ఇందులో ఎప్పుడైనా మీరు చేసేటప్పుడు ఏం చేయాలంటే, లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఎలా ఉంటుంది? లెట్స్ టేక్ ఇది ఒక కాంపోనెంట్ అనుకుందాం. ఓకేనా? టాపిక్ మీరు ఇక్కడ ఎస్ఎన్ఎస్లో మీకు ప్రతిదీ ఎలా ఉంటుంది అంటే ఒక టాపిక్ లా ఉంటుంది. ఓకేనా? ఈ టాపిక్లో మీరు ఏం చేయొచ్చు అంటే ఈ టాపిక్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇది ఒక జీమెయిల్, ఇక్కడ ఒక జీమెయిల్, ఇక్కడ ఒక జీమెయిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న ఒక మెసేజ్ ఇక్కడికి వచ్చింది. ఓకేనా? ఒక మెసేజ్ ఈ కాంపోనెంట్లోకి రాగానే ఈ కాంపోనెంట్కి ఈ టాపిక్ అనేది లింక్ అయి ఉంటుంది. ఈ టాపిక్కి ఎవరైతే లింక్ అయితే ఉంటారో ఆటోమేటిక్గా అన్నీ ఏమవుతాయి? ఈ యొక్క ఈమెయిల్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఈమెయిల్స్ వెళ్ళిపోతాయి. ఓకేనా? అంటే ఇక్కడ నువ్వు ఈ యొక్క టాపిక్లో ఒక చిన్న షార్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నీ మెసేజ్ ఒక 100 లైన్ ఉందనుకోండి. 100 లైన్ ఇక్కడ నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు. దీనికి ఈ టాపిక్ బాడీ ఇవ్వచ్చు అనమాట. హే హలో యూజర్ అని పెట్టేసి, లైక్ ఇట్ మైట్ బి ఇక్కడ నీకు నీ నేమ్ ఉంటుంది కదా. నువ్వు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకున్నావు డెఫినెట్ నీ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అని ఇస్తావు కదా. సో ఇక్కడ శాంపుల్ టెంప్లెట్ రాసుకుంటావు. ఏమని రాసుకుంటావు? హే యూజర్ అని పెడతావు. మైట్ బి హే కీర్తన్, హే ప్రసన్న, హే రేష్మా అని పెడతావు. మిగతా రెస్ట్ ఆఫ్ ద కంటెంట్ ఏదైతే ఉందో డిఫాల్ట్ కంటెంట్ ఇచ్చేస్తాం. సో మీరు చూడండి చాలాసార్లు ఏమొచ్చింది, మీ పేరు వచ్చింది ప్రతి దగ్గర. హలో అని, హలో నేమ్ అని, తేజస్విని అని, వాట్ ఎవర్ నేమ్స్ అవన్నీ ఎలా వస్తాయి అంటే ఈ యొక్క టాపిక్లో వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఒక డిఫాల్ట్ టెంప్లెట్ క్రియేట్ చేసి, ఓకేనా, అక్కడ నీ నేము కొన్ని స్టాండర్డ్ వాల్యూస్ ఇచ్చేసి రెస్ట్ ఆఫ్ ద కంటెంట్ని వాళ్ళు మోడిఫై చేస్తూ ఉంటారు, ఇది అప్డేట్ చేస్తూ ఉంటారు. ఓకేనా? అండ్ ఈ యొక్క టాపిక్కి మైట్ బి ల్యాండా కూడా ఒక ఏమవచ్చు, ల్యాండా అనేది ఏదైతే ఉందో అది కూడా ఒక ఎండ్ పాయింట్ అవ్వచ్చు. అర్థమైందా? ఓకే, మీకు అర్థమైంది కదా నేను ఏం చెప్తున్నాను? అండ్ మోర్ ఎవర్ ఈ యొక్క మెసేజెస్ అంతా AWS డిఫాల్ట్ ఎన్క్రిప్షన్ మనం ఏమని చెప్పుకున్నాం?
డిఫాల్ట్ ఎన్క్రిప్షన్ ఏంటి ఒక గుర్తుందా? సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ Yeah, like it SSCSP is అని చెప్తారు. SCS or something. Yeah, default. Mm. You don't remember, right? Or something. ఓకే, SSCS3 సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్. మెసేజెస్ అన్ని మీకు ప్రాపర్గా ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో ఉంటాయి. అండ్ డెఫినెట్గా ఇది డిఫాల్ట్ ఎన్క్రిప్షన్, బట్ డెఫినెట్గా నువ్వు కస్టమ్ కావాలంటే కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఉన్న వన్ ఆఫ్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి తెలుసా? యూ కెన్ సెండ్ మల్టిపుల్ నోటిఫికేషన్ ఎట్ ఏ టైం. నువ్వేం చేయొచ్చు అంటే ఎట్ ఏ టైమ్ మల్టిపుల్ నోటిఫికేషన్స్, ఓకేనా, మైట్ బి 10 నోటిఫికేషన్, 20 నోటిఫికేషన్, 100 నోటిఫికేషన్ టక్ 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 అని పంపించేయచ్చు. అర్థమైందా? సేమ్ యూజర్కి, ఒకవేళ నీ దగ్గరికి ప్రాపర్ కంటెంట్ ఉంటే. అర్థమైందా? ఓకే, దీస్ ఆర్ ద కపుల్ ఆఫ్ థింగ్స్. ఎస్ఎన్ఎస్ఎస్ ఎస్క్యూఎస్. ఈ ఎస్ఎన్ఎస్ ఎస్క్యూఎస్ అనేది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలాసార్లు మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. ఓకేనా, కొన్ని క్వశ్చన్స్ అవ్వచ్చు, కొన్ని థింగ్స్ అవ్వచ్చు. ఓకేనా, ఒక చిన్న ప్రెజెంటేషన్లో నేను ఎవ్రీథింగ్ మీకు చెప్తాను. ఓకేనా? ఓకే, ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ క్లియర్గా ఎవ్రీథింగ్ ఇక్కడ మీకు ఉంది. సో లెట్స్ గెట్ ఇన్ టు థింగ్స్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి మీకు ఎలా ఉందో. Amazon Simple Queue Service is a fully managed queuing service that enables you to decoupling the components in your application architecture. It allows you to send and store and receive messages between two different software components without losing the messages and requiring the component to be available simultaneously. For example, two different applications and two different components అనే ఏంటి? ఒక కాంపోనెంట్ నుంచి మెసేజెస్ ఇంకో కాంపోనెంట్ కావాలనుకుంది, ఈ క్యూ అనేది మనం మధ్యలో ఇంటర్మీడియట్ పెట్టేసి మనం ప్రాసెస్ అనేది, మన మెసేజెస్ అనేది మనం పంపించవచ్చు. ఓకేనా? అండ్ ఇక్కడ చూడే అమెజాన్ సింపుల్ క్యూ సర్వీస్ ఆఫర్స్ టూ డిఫరెంట్ క్యూస్, స్టాండర్డ్ క్యూ అండ్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ క్యూ. దీస్ టూ టైప్స్ ఆఫ్ క్యూస్ ఆర్ డిజైన్ టు మీట్ ద డిఫరెంట్ మెసేజింగ్ రిక్వైర్మెంట్ దట్ ప్రొవైడ్ ద మెసేజింగ్ ఆర్డర్ టు ద డెలివరీ గ్యారంటీస్. సో ఎప్పుడైనా కానీ మీకు ఏముంటుంది అంటే ఈ యొక్క ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ సర్వీస్ ఏదైతే ఉందో మేజర్గా వాడతారు. దేర్ ఇస్ అనదర్ టైప్ ఆఫ్ క్యూయింగ్ సర్వీస్ కా స్టాండర్డ్ అనమాట. ఓకేనా? అండ్ ఇది ఎలా అఫెక్ట్ అవుద్దంటే, ఫిఫోకి స్టాండర్డ్కి డిఫరెన్స్ ఏంటంటే, ఫిఫోలో నీకు క్యూలో వెళ్తాయి, ఏదైనా కానీ మెసేజెస్ అన్ని క్యూలో వెళ్తాయి ప్రాపర్గా. బట్ స్టాండర్డ్లో నీకు ఇన్ ఆర్డర్గా వెళ్తాయి, అంటే జిగ్జాగ్గా వెళ్తాయి. ఒకసారి 10 మిలియన్ ఒకసారి వదిలేరు అనుకుంది, 10 మిలియన్లో నీకు 900 మిలియన్ కూడా రావచ్చు. బట్ ఫిఫోలో అలా కాదు. అక్కడెక్కడైతే ఒక పోలింగ్ స్టార్ట్ అయిందో అదే విధంగా డెలివర్ అవుతుంది. ఇక్కడ చూడండి, మెసేజ్ ఇన్ స్టాండర్డ్ క్యూ ఆర్ డెలివర్డ్ ఇన్ ఏ బెస్ట్ ఎఫర్ట్ అన్ఆర్డర్డ్ మేనర్. This means that the order in which messages are sent not necessary to be the order in the which the receiving by the consumers. అంటే కన్జ్యూమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేను ఆర్డర్కి పంపించినంత మాత్రమే ఆర్డర్ తీసుకోరు. ఓకేనా? బట్ అదే ఫ్యూలో the messaging queue guarantees message delivered in the exact order by sent. The first message sent in the first one received by the consumers. దాన్ని ఏమన్నారు? ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అన్నారు. అర్థమైందా? సో ఎంటర్ప్రైజ్ అకౌంట్స్ మ్యాక్సిమం దీన్నే వాడతారు, దీన్ని ఇగ్నోర్ చేస్తారు, చాలా మంది దీన్ని వాడరు. ఓకేనా? స్టాండర్డ్ క్యూస్ గ్యారంటీ దట్ ద మెసేజ్ విల్ బి డెలివర్డ్ అట్లీస్ట్ వన్స్ బట్ అకేషనల్లీ డూప్లికేట్ మెసేజెస్ ఆర్ డెలివర్డ్. అంటే నీకేమవుతుంది, యువర్ అప్లికేషన్ ఇస్ నాట్ ఫాల్ట్ టాలరెంట్. అంటే ఒకే మెసేజ్ మల్టిపుల్ టైమ్స్ డెలివర్ అవుతుంది అనుకోండి, నీ అప్లికేషన్కి వాల్యూ ఉంటుందా? అండ్ మోర్ ఎవర్ నువ్వు ఆ లాక్స్ని పట్టుకొని నువ్వు మెట్రిక్స్ క్రియేట్ చేస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ లాక్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ పర్ఫార్మెన్స్ ఉందనుకుందాం, దాంట్లో లాక్స్ అన్నీ వస్తున్నాయి, దాన్ని ఒక క్యూలో ప్రాసెస్ చేస్తున్నాం. నీకు ఒక 10 సక్సెస్ అయ్యాయి, 20 ఫెయిల్ అయ్యాయి. బట్ 10 సక్సెస్ అయినాయి, అన్ని సక్సెస్ లాగా వచ్చినాయి అనుకో, అక్కడ ఏమవుతుంది, ఫెయిల్ అయినా నీకు కనిపించావు కదా. అవునా? అంటే అప్లికేషన్ మెట్రిక్స్లో ఏమవుతుంది, యూజర్స్ కానీ మైట్ బి ఎంటర్ప్రైజ్ డైరెక్టర్స్ కానీ లేదా అప్లికేషన్ పర్ఫార్మెన్స్ నువ్వేమనుకుంటావు, నా అప్లికేషన్ పర్ఫార్మెన్స్ బాగుంది అనుకుంటావు. బట్ యాక్చువల్లీ ఏం జరుగుతుంది, నీ అప్లికేషన్ పర్ఫార్మెన్స్ బాగాలేదు. ఇక్కడ కల్ప్రిట్ ఎవరంటే ఎస్క్యూఎస్లో నువ్వు ఏ క్యూని తీసుకున్నావు దాన్ని బట్టి. ఓకే, ఇక్కడ చూడు నీకేముంది, ద స్టాండర్డ్ క్యూ ఆర్ డిజైన్ ఫర్ ద హై త్రూపుట్, ఇట్ కెన్ హ్యాండిల్ లార్జ్ నెంబర్ ఆఫ్ మెసేజ్ పర్ సెకండ్. ఆబ్వియస్లీ నేను ఇందాక ఏం చెప్పాను, మల్టిపుల్ మెసేజెస్ అయితే క్యూస్ తీసుకుంటా అని చెప్పాను కదా. ఇక్కడ చూడండి, ఫిఫో క్యూ హ్యావ్ ద లోయర్ త్రూపుట్ కంపేర్ టు స్టాండర్డ్ క్యూ డ్యూ టు ద రిస్ట్రిక్ట్ ఇన్ ఆర్డర్ టు డీడ్యూప్లికేషన్ ఆఫ్ రిక్వైర్మెంట్. అంటే ఏంటి, ఫిఫోలో కొంచెం స్లోగా నడుస్తుంది. ఎందుకంటే ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటి, ఫిఫోకున్న వన్ ఆఫ్ ద మెయిన్ క్వాలిటీ ఏంటి, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కదా. ఏదైతే ముందు వస్తుందో అదే వెళ్ళిపోతుంది.
సో అందుకే నీకేముంటుంది, ప్రాసెస్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది, బట్ నీకు యాక్యురేట్ రిజల్ట్స్ అనేది వస్తాయి. అదే నీకు స్టాండర్డ్ ఏముంటుంది, బికాస్ దాని యొక్క యాటిట్యూడ్ ఏదైతే ఉంది, దాని యొక్క బిహేవియర్ ఏది ఉంది, మల్టిపుల్ మెసేజెస్ ఎట్ టైం తీసుకోవటం కదా. సో దానివల్ల ఇబ్బంది ఉంటుంది. దే ఆర్ సూటబుల్ ఫర్ యూజ్ ఫర్ ద విచ్ దే ఆర్ స్ట్రిక్ట్ మెసేజ్. అంటే దీన్ని ఎవరు దేనికి వాడచ్చు అంటున్నారంటే, వాళ్ళు ఎవరైతే స్ట్రిక్ట్గా లేకుండా, ఒక ఆర్డర్ మేనేజ్మెంట్ లేకుండా, ఒకేషనల్గా డూప్లికేట్స్ కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం, మా అప్లికేషన్కి ఏం కాదు, ఫర్ ఎగ్జాంపుల్ మీ అప్లికేషన్ అంతా సీరియస్ కాకపోయింది అనుకోండి, అలాంటి టైంలో మీరు దీన్ని వాడుకోవచ్చు. బట్ అదే మీరు ఏం చేయొచ్చు అంటే, దిస్ ఈజ్ ఐడియల్ ఫర్ అప్లికేషన్ రిక్వైర్ ద స్ట్రిక్ట్ మెసేజ్ ఆర్డరింగ్ అంటే ఎగ్జాక్ట్లీ వన్స్ ప్రాసెసింగ్ అంటే మీకు లాక్స్ అనేది ఒకేసారి ప్రాసెస్ అవ్వాలి, డూప్లికేట్ టైంలో ప్రాసెస్ అవ్వకూడదు. సచ్ యాజ్ ఫైనాన్షియల్ సిస్టమ్స్, ఆర్డర్ ప్రాసెసింగ్, సినారియోస్ వేర్ డూప్లికేషన్ ప్రాసెస్ మస్ట్ బి అవాయిడెడ్. ఇప్పుడు నేను బ్యాంకింగ్లో వన్ ఆఫ్ ద బ్యాంక్ పనిచేస్తున్నాను. ఓకేనా, బ్యాంకింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, మీ యొక్క అప్లికేషన్ ఏదైతే ఉందో బ్యాంక్లో కొన్ని వర్క్ అవ్వలేదనుకోండి, డెఫినెట్గా ఎంటైర్ యూజర్స్ అందరికీ ప్రాబ్లం అవుతుంది కదా, అవునా. సో అలాంటి టైంలో ఎస్పెషల్లీ కొన్ని సిస్టమ్స్ ఎలా ఉంటాయని చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి రూల్స్ కానీ, వాళ్ళ యొక్క ప్రాసెసెస్ కానీ. అలాంటి టైంలో ఫిఫోని వాడతారు. ఈవెన్ నేను ఒక సినారియో చెప్తాను, ఆ సినారియోలో మేము ఏం చేసాం కూడా చెప్తాను నీకు. ఆ టైంలో మేము కూడా ఏం వాడామంటే ఈ యొక్క ఫిఫో ఏదైతే ఉందో దాన్నే వాడాం. ఓకేనా. సో దీస్ ఆర్ హౌ టు క్రియేట్ క్యూ, ఎలా క్రియేట్ చేయాలి, ఏ విధంగా క్రియేట్ చేయాలో శాంపిల్ స్టఫ్ ఇచ్చారు. సో లెట్ మీ సీ I have a query here, Jagdish. Actually, like FIFO is a updated version of the standard, or they are two different things? Well, there are two different ones. FIFO is not Then, I mean, none of the application, I mean, whoever they are building the applications, they'll be not ignored, right? They'll think my application should be good. So, they want the message delivery content proper. So, why is the standard being developed? For what purposes actually they use? So this is one of the thumb rule of designs and architectures. Hey Prasanna, are you sleeping? No? Okay. So the thumb rule of the question ఏంటంటే, whenever you are creating any architecture in cloud, any cloud, not only AWS, GCP, Azure, whatever cloud, or any system design, your system supposed to be loosely coupled. What do you mean? You need to prepare that your system will fail. Okay, and you need to prepare that your system will need to be loosely coupled, not tightly coupled. Loosely coupled అంటే ఏంటి, there is a fraction for error గా చేసేటట్టు నువ్వు క్రియేట్ చేయాలి. నువ్వు 100% రైట్ క్రియేట్ చేయకూడదు. ఎందుకు చెప్పనా, వెన్ యూ క్రియేట్ 100% రైట్, యూ డోంట్ హ్యావ్ అ మెకానిజం టు ట్రబుల్ షూట్. ఓకేనా. అంటే ఈ స్టాండర్డ్ ప్రాసెస్ నీకు ఎందుకు వచ్చిందంటే, లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు కొన్ని డొమైన్స్ ఉంటాయి, ఇన్సూరెన్స్ అవ్వచ్చు, టెలికామ్ అవ్వచ్చు, ఇలాంటి డొమైన్స్లో వాళ్ళకి లాట్ ఆఫ్ క్యూస్ వస్తాయి, లాట్ ఆఫ్ మెసేజెస్ వస్తాయి. దే ఆర్ ఫైన్ టు, ఓకే ఫైన్, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ స్టాండర్డ్కి తక్కువ ప్రైసింగ్ ఉంది, ఫిఫోకి ఎక్కువ ప్రైసింగ్ ఉంది అనుకుందాం. లెట్స్ టేక్ యువర్ అప్లికేషన్ నీడ్ మానిటరింగ్, మీ అప్లికేషన్కి మానిటరింగ్ కావాలి, but you are okay with all the stuff. You are okay with having duplicates. You are okay with having the deduplicates keys అవ్వచ్చు, might be large processing అవ్వచ్చు, కానీ క్విక్గా రిజల్ట్స్ కావాలి, నీ పర్ఫార్మెన్స్ అనేది ఐడియల్గా ఉండాలి. అంటే నీ యొక్క రేట్ ఆఫ్ డూప్లికేషన్ అనేది 1% ఉంటుంది అక్కడ, బట్ ఆ 1% నీకు ఫైన్, బట్ ఓవరాల్గా నీ అప్లికేషన్ మంచిగా ఉండాలని నువ్వు అనుకుంటావు. బట్ కొంతమందికి ఏంటి, నాకు లేట్ అయినా పర్లేదు, నాకు స్టాండర్డ్గా ఉండాలనుకుంటారు కొంతమంది, దట్స్ ఫైన్. ఇది డిపెండ్స్ ఆన్ అప్లికేషన్స్ బట్టి. అర్థమైందా. యాజ్ ఎస్క్యూఎస్ వాజ్ ఎర్లియర్, ఎప్పుడైతే ఎస్క్యూఎస్ నీ ఫస్ట్ AWS సర్వీస్ కాబట్టి, అకార్డింగ్ టు మై నాలెడ్జ్, దే స్టార్టెడ్ విత్ క్యూ సర్వీస్ బికాస్ నో వన్ ఇన్ ద వరల్డ్ ఆర్ ఆఫరింగ్ క్లౌడ్ సర్వీసెస్ ఎట్ దట్ టైం. అర్థమైందా. దీస్ పీపుల్ కేమ్ విత్, అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఎప్పుడైనా ఒక అప్లికేషన్ బిల్డ్ చేసేటప్పుడు, ఒక సర్వీస్ని కానీ, ఒక కొత్త సర్వీస్ వచ్చినప్పుడు, అండ్ యూ నో వాట్, దిస్ ఇస్ సింపుల్ థింగ్. ఎప్పుడైతే ఒక ఫస్ట్ కార్ హోండాయి తయారు చేశారో, దే డోంట్ హ్యావ్ రివర్స్ గేర్. క్రియేట్ చేసి ప్రోటోటైప్ చేసిన తర్వాత వాళ్ళకి అప్పుడు అర్థమైందంట, అరే రివర్స్ గేర్ ఎందుకు లేదని. దెన్ దే డీకపుల్డ్ ఇట్. మళ్ళీ ఏం చేశారు, మళ్ళీ పెట్టి, అంటే వెన్ యూఆర్ క్రియేటింగ్ ఇనిషియల్లీ యూ డోంట్ హ్యావ్ థాట్ ఆఫ్ హ్యావింగ్ ప్రాసెసింగ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. దెన్ ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు ఇందులో కూడా చాలా ఇష్యూస్ ఉంటాయి. ఎప్పుడైనా ఒక అప్లికేషన్ వచ్చినప్పుడు అందులో ఇష్యూస్ వస్తూ ఉంటాయి, మళ్ళీ వాళ్ళు దాన్ని అప్డేట్ చేస్తూ ఉంటారు, అప్డేట్ చేస్తూ ఉంటారు అనమాట. అర్థమైందా. సో దిస్ మైట్ బి ద వన్ ఆఫ్ ద థింగ్, బికాస్ యాజ్ ఇట్ వాజ్ ఎర్లీ సర్వీస్ ఇన్ 2004 or 2005. Okay, that should be ignored. Okay, so another thing we have, there is another service called
simple notification service. It's a fully managed messaging service provided by AWS. It was enable you to send the notification of variety endpoints, such as email addresses. ఇందాక నీకేం చెప్పాను నేను క్యూకి ఎస్ఎన్ఎస్ ఎస్క్యూఎస్ లాంబ్డా అని చెప్పాను, బట్ ఇక్కడ అండ్ ఎస్ఎంఎస్ సర్వీసెస్, హెచ్టిటిపిఎస్, ఎండ్ పాయింట్స్, ఈవెన్ ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ఫంక్షన్. ఎస్ఎన్ఎస్ సింప్లిఫైస్ ద ప్రాసెస్ ఆఫ్ బిల్డింగ్ అండ్ స్కేలింగ్ అండ్ రిలైవింగ్ నోటిఫికేషన్ సిస్టమ్ దట్ అలౌ యూ టు రీచ్ ద ఆడియన్స్ అక్రాస్ ద డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అండ్ డివైజెస్. ఇప్పుడు మీ అందరికి మెసేజెస్ వస్తున్నాయి కదా, స్టాప్ మీ ఇఫ్ యూ డోంట్ నీడ్ అని మెసేజ్ అండి, మీకు టెక్స్ట్ మెసేజ్ వస్తున్నాయి కదా. ఎలా వస్తున్నాయి ఆ మెసేజెస్ అన్ని? ఆటోమేటిక్ ఇంత ఇంత పెద్ద పెద్ద మెసేజ్ ఎలా వస్తున్నాయి? కొన్ని హ్యాపీ రక్షాబంధన్ అని వస్తాయి ఇండియాలో అయితే, అవునా? ఫెస్టివల్స్కి మెసేజెస్ వస్తూ ఉంటాయి. ఎలా వస్తున్నాయి ఇవన్నీ? డెఫినెట్గా దేర్ ఇస్ ఏ వన్ నోటిఫికేషన్ ప్లాట్ఫామ్. మైట్ బి ఇదే ఉండదు, వాళ్ళ నేటివ్ ప్లాట్ఫామ్, వాళ్ళ ఆన్ ప్రైమ్లో ఏదో ఒకటి ఉంటుంది. మీకు అర్థమైందా? సో ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఇక్కడ పబ్ సబ్ మోడల్ అని మెసేజింగ్ మోడల్ ఉంటుంది. ఎస్ఎన్ఎస్ allow you to publish and subscribe model where messages were published to topics then delivered to all the subscribed endpoints. ఈ ఎండ్ పాయింట్ షుడ్ బి ప్రీ సబ్స్క్రైబ్డ్. అంటే దిస్ ఈస్ కైండ్ ఆఫ్ ఎ ప్రీ ఇంజనీరింగ్ వర్క్ అనమాట. అంటే ఏంటి, నువ్వు సబ్స్క్రైబ్ అయితేనే కదా నీకు నోటిఫికేషన్ వచ్చేది. సో వాట్ ఈస్ ద ఇనిషియల్ పాయింట్? యూ షుడ్ బి సబ్స్క్రైబ్డ్ బిఫోర్ సెండింగ్ ఏ మెసేజ్, రైట్? అండ్ this decoupled architecture will easily to allow you to scaling and flexibility. And definitely దీన్ని మీరు ఏం చేయొచ్చు, దీన్ని స్కేల్ చేయొచ్చు అండ్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, మల్టీ ప్రోటోకాల్ సపోర్ట్. ఎస్ఎన్ఎస్ సపోర్ట్ ద మల్టీ ప్రోటోకాల్ డెలివరీస్ ఇంక్లూడింగ్ ఈమెయిల్స్, ఎస్ఎంఎస్, హెచ్టిటిపి అండ్ హెచ్టిటిపిఎస్ అండ్ లాంబ్డా అండ్ మోర్. When you say HTTP, what do you meaning of HTTP and HTTPS? Which is secure and which is unsecure? HTTPS is secure. HTTPS is secure, HTTP is unsecure one. కొన్నిసార్లు మీకు కొన్ని వెబ్సైట్స్లో కొన్ని డైనమిక్ చేంజెస్ వల్ల కూడా మీకు అందరికీ ఏమొస్తూ ఉంటాయి, కొన్ని ఈమెయిల్స్ కానీ కొన్ని థింగ్స్ కానీ వస్తాయి. లెట్ సింపుల్ ఎగ్జాంపుల్ ఈస్ కాల్డ్ వర్క్ డే. ఒక ఇమీడియట్గా మీరు ఏం చేశారు, ఒక జాబ్ పోస్ట్ చేశారనుకోండి, ఇమీడియట్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అర్థమైందా? సో ఇట్ కుడ్ బి ఎనీ వెబ్సైట్స్ నుంచి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీ డిడ్ ఏ వన్ వెరీ ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ అనమాట. నేను లైక్ ఇంతకుముందు ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసినప్పుడు అక్కడ ఎలా వచ్చేదంటే, ఒక అప్లికేషన్ లాక్స్ జనరేట్ చేసేది. ఏం జనరేట్ చేసేది? ఒక అప్లికేషన్ లాక్స్ జనరేట్ చేసేది. ఓకే, మేమేం చేయాలంటే ఆ లాక్స్ సక్సెస్ లాక్సా ఫెయిల్యూర్ లాక్సా అనేది మేము వెరిఫై చేయాలి. ఏం చేయాలి? ఆ లాక్స్ ఏంటి, సక్సెస్ లాక్సా ఫెయిల్యూర్ లాక్సా? అండ్ సక్సెస్ అయితే ఆన్ గివెన్ 1 అవర్లో ఎన్ని సక్సెస్ అయినాయి, ఫెయిల్ అయితే ఇన్ని గివెన్ యావరేజ్లో ఎన్ని ఫెయిల్ అయినాయి. ఇది మా యొక్క మెయిన్ ఎజెండా. సో లాగ్లో ఏమొచ్చింది, సక్సెస్ అని వచ్చింది, ఫెయిల్ అయిన వచ్చింది. సో మేమేం చేసినాము, ఫస్ట్ ఆ లాగ్స్ని AWS S3లో పెట్టాము, S3 బకెట్లో పెట్టాము. అంటే ఏంటి, ఒక అప్లికేషన్ ఏమో అన్ని లాగ్స్ తీసుకొచ్చి AWSలో అప్లోడ్ చేస్తుంది. మేమేం చేసాము అంటే, ఎప్పుడైతే నువ్వు అప్లోడ్ చేస్తున్నావు ఈచ్ ఆబ్జెక్ట్, రైట్, ప్రతి ఒక్క లాగ్ ఒక ఆబ్జెక్ట్ కదా. మేమేం చేసాం, దానికి ఈవెంట్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసాం. ఎలా ఎనేబుల్ చేసాం, ఎప్పుడైనా కానీ S3లో ఒకటి పడ్డదనుకోండి, దాన్ని మాకు నోటిఫై చేయని చెప్పినాం. అంటే ఆ పర్టికులర్ లాగ్ మెసేజ్ కాస్త ఏమవుతుంది, ఈ ఈవెంట్ నోటిఫికేషన్ ప్రాసెస్ చేస్తుంది. లెట్ మీ టెల్ యూ రైట్ అవే. ఇది ఎలా ఉంటుంది ఇప్పుడే మీకు చెప్తాను. ఓకే, మేము ఏం చేసినాం మీకు చెప్తాను, ఎలా చేసినాం చెప్తాను. ఇట్ షుడ్ బి వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే, లెట్స్ టేక్ దిస్ ఈజ్ S3. దీని గురించి మనం మాట్లాడుకోలేదు, బట్ నేను చెప్తాను. ఓకే, నా దగ్గర ఒక బకెట్ ఉంది. ఇక్కడ ప్రాపర్టీస్లోకి వెళ్తే మీకు ఇక్కడ ఏముంది, ఈవెంట్ నోటిఫికేషన్ ఉంది కదా. మేమేం చేసినాం, ఇక్కడ ఈవెంట్ నోటిఫికేషన్ని ఒక ఈవెంట్ క్రియేట్ చేసినాం. నేను ఇక్కడ ఏమంటున్నాను, లెట్స్ టేక్ ఇట్లా పెట్టాను. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దాంట్లో మీ యొక్క బకెట్లో మల్టిపుల్ ఫోల్డర్స్ ఉండొచ్చు. సో మీరు ప్రిఫిక్స్ ఏంటంటే ఓన్లీ ఈ యొక్క ఫోల్డర్లో పెడితేనే నాకు నోటిఫై చేయమంటున్నాం, లేదా దీన్ని ఇవ్వకపోతే ఎంటర్ బకెట్ తీసుకుంటుంది. అంటే ఈ బకెట్లో ఏమొచ్చినా కానీ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నోటిఫికేషన్ టైప్స్ ఏంటి, పుట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ క్రియేటెడ్. ఓకేనా. పోస్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అనేది రీక్రియేటెడ్, కాపీ కానీ మల్టీపార్ట్ అప్లోడ్ కానీ వచ్చింది. దీన్ని యాక్సెప్ట్ చేశాను. ఓకే, అంటే ఇక్కడ నేనేమి ఇచ్చాను, ఇదర్ లాంబ్డా ఫంక్షన్ ఇవ్వచ్చు, డెస్టినేషన్ SQS ఇవ్వచ్చు, ఆర్ వాట్ ఎవర్ ఇవ్వచ్చు. సో నేనేం చేస్తాను, ఒక SQS క్యూ ఇస్తాను.
ఓకేనా. ఎస్క్యూఎస్ క్యూ ఇచ్చాను. అరే ఎంటర్ ఎస్క్యూఎస్ ఏఆర్ అని అన్నాను, చూస్ ఫ్రమ్ ఎస్క్యూఎస్ అన్నాను. నేను ఆల్రెడీ ఎస్క్యూఎస్ క్యూ క్రియేట్ చేసుకున్నాను, చేశాను కదా. సేవ్ చేంజెస్. ఓకేనా. మైట్ బి సమ్ ఎర్రర్ వచ్చింది నాకు. ఓకేనా. ఎందుకు కాన్ఫిగరేషన్ అంబిగ్యూస్లీ డిఫైన్ కెనాట్ ఓవర్లాప్ ద సఫిక్సెస్ ఇన్ ద టూ రూల్స్ అనమాట. టూ రూల్స్ అన్నట్టు. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. నేను ఒకటి చేస్తాను. నేను ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఆల్రెడీ నేను ఒక ఎస్క్యూఎస్ క్యూని క్రియేట్ చేసి పెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఆల్రెడీ నేను ఎనేబుల్ చేసి ఉన్నాను. ఏం ఎనేబుల్ చేశాను దీన్ని చూద్దాం మనం ఒకసారి. దీని లోపలికి వెళ్ళి ఎడిట్ అని కొడతాను. నేను ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేశాను. నేనేం పెట్టాను, దీనికి S3 ఈవెంట్స్ అని నేమ్ ఇచ్చాను. ఏ ఆబ్జెక్ట్ ఇందులో అప్లోడ్ అయినా కానీ, మల్టీప్లాట్ అప్లోడ్ అయినా కానీ, దీనికి కాపీ అయినా కానీ నేను ఏమన్నాను, నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పాను. ఓకే. ఇక్కడ ఒక ఎస్క్యూఎస్ క్యూ ఇచ్చాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక బకెట్ని ఇందులో ఏం చేస్తాను, నేను ఒక ఆబ్జెక్ట్ని అప్లోడ్ చేస్తాను. ఆబ్జెక్ట్ ఇది కదా. ఏం అప్లోడ్ చేద్దాం మనము, లెట్స్ సేక్ ఒక ఫోటో అప్లోడ్ చేస్తున్నాను. మరి ఎనీథింగ్, ఇది లాగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అప్లోడ్ అని కొట్టేశాను నేను. సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయిపోయింది కదా. దీని పేరు గుర్తుంచుకోండి, ఏంటిది, జగదీష్ ప్రొఫైల్ ఫోటో అని ఒకటి క్రియేట్ చేశాను నేను. సో ఇప్పుడు నేనేమంటున్నాను, ఇక్కడ మీకు వెళ్తే ఇక్కడ ఏ ఎస్క్యూఎస్ ఉంది, డెస్టినేషన్ టైప్ ఏంటి, ఎస్క్యూఎస్ కదా. ఇది నా డెస్టినేషన్ అనమాట. దీన్ని క్లిక్ చేస్తున్నాను నేను. S3 ఈవెంట్స్ అని ఒకటి క్లిక్ చేశాను. ఓకే. సో నేనేం చేస్తానంటే సెండ్ అండ్ రిసీవ్ మెసేజ్ మీద క్లిక్ చేస్తాను. సో 4 మెసేజెస్ అవైలబుల్ ఉన్నాయి. పోల్ ఫర్ మెసేజెస్ అని కొడతాను. సో ఇక్కడ నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఇప్పుడు టైం ఎంత అయింది, 10:05 అయింది. సమ్ ఇది GMSTలో ఉందనుకుంటాను. దీన్ని క్లిక్ చేద్దాం. ఇక్కడ ఏమొచ్చింది చెప్పండి నాకు, కీలో ఏమని వచ్చింది నాకు, ఇక్కడ జగదీష్ ప్రొఫైల్ ఫోటో .jpg అని వచ్చింది కదా. ఆర్ ఏబుల్ టు సీ గైస్, కనిపిస్తుందా మీకు? Yes. అంటే నేను అక్కడ ఒక ఆబ్జెక్ట్ అప్లోడ్ చేయగానే నాకు ఇక్కడ ఏమైంది, ఒక మెసేజ్ అనేది వచ్చింది నాకు ఇక్కడ. అంటే ఎస్క్యూఎస్ క్యూ ప్రాసెస్ చేసింది, ఒక మెసేజ్ వచ్చింది నాకు. ఓకేనా. దీన్ని నేనేం చేయొచ్చు, ఈ యొక్క ఎస్క్యూఎస్ క్యూకి నేనేం చేయొచ్చు అంటే సబ్స్క్రిప్షన్ క్రియేట్ చేయొచ్చు. సబ్స్క్రిప్షన్ ఏంటి, సబ్స్క్రైబ్ టు ఎన్ SMS టాపిక్ అని వచ్చినాయి. అప్పుడు ఏం చేస్తుంది, ఆ SMS టాపిక్కి నేను ఒక ఈమెయిల్ ఎండ్ పాయింట్ ఇచ్చిన అనుకోండి. ఎప్పుడైతే నేను ఒక S3లో ఒక ఆబ్జెక్ట్ వచ్చిందో అది కాస్త ఏమైంది, ఎస్క్యూఎస్ ప్రాసెస్ చేస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే SMS ఏం చేస్తుంది, మన ఈమెయిల్కి నోటిఫికేషన్ వచ్చింది. ఏమని ఇచ్చింది నోటిఫికేషన్, హే మీ యొక్క S3 బకెట్లో సో నేమ్తోని నాకు ఒక ఆబ్జెక్ట్ వచ్చింది అని మనకు ఈమెయిల్ నోటిఫికేషన్ వస్తుంది. మేమేం చేసామంటే సేమ్ థింగ్, మా S3 బకెట్లో లాక్స్ అనేది వచ్చాయి. దాని క్యూ పెట్టాము. SMS టాపిక్కి ఎండ్ పాయింట్ లాంబ్డా పెట్టాము. ఆ లాంబ్డా ఒకసారి ఎప్పుడైతే ఒక బకెట్ ఇమీడియట్గా ఒక ఆబ్జెక్ట్ వచ్చిందో లాంబ్డా ఆటోమేటిక్గా ట్రిగ్గర్ అవుతుంది. ఓకే. లాంబ్డా ట్రిగ్గర్ అయ్యి లాంబ్డా డెస్టినేషన్ వచ్చేసి మేము స్ప్లంక్ పెట్టుకున్నాం. స్ప్లంక్ ఎవరికైనా ఐడియా ఉందా, దెర్ ఇస్ థింగ్ కాల్ మానిటరింగ్ టూల్, స్ప్లంక్ అని అంటారు అనమాట. అక్కడ స్ప్లంక్లో మేము క్వరీస్ రాసుకున్నాం. మన గివెన్ అవర్లో ఎన్ని వస్తుంటే అక్కడ డాష్ బోర్డ్స్ క్రియేట్ చేసాం అనమాట మేము. ఓకేనా. అంటే ఒక్క AWSలో వచ్చిన దాన్ని SQS SNS లాంబ్డాకి లింక్ చేసి థర్డ్ పార్టీ టూలో ఒక స్ప్లంక్ ఇచ్చాము. స్ప్లంక్ ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను స్ప్లంక్ డాష్ బోర్డ్స్ అని మీకు ఒక జస్ట్ క్రియేట్ చేస్తాను. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ స్ప్లంక్ డాష్ బోర్డ్స్ అనేది ఇస్తాను, ఇలా వస్తుంది మీకు. ఓకేనా. ఈ విధంగా వస్తుంది స్ప్లంక్ డాష్ బోర్డ్స్ అనేది. అంటే మేము క్రియేట్ చేసుకున్నాం అక్కడ వచ్చిన గివెన్ డేటాను బట్టి సక్సెస్ అండ్ మెసేజ్, సక్సెస్ అనే కీవర్డ్స్ తీసుకున్నాం, ఫెయిల్యూర్ అనే కీవర్డ్తో లాంబ్డాని ట్రిగ్గర్ చేసినాం. అంటే లాంబ్డాకి ఏదొచ్చినా ఒకటే ఇన్పుట్, బట్ సక్సెస్ అయిందంతా మేము స్ప్లంక్లో వేరే విధంగా చూపించినాము, ఫెయిల్ అయిందంతా వేరే విధంగా చూపించాము. అప్పుడు మేము ఏం చేసినాము, ఒక 1 అవర్లో కాస్త ఈ స్ప్లంక్లో ఏం కాన్ఫిగర్ చేసినాం అంటే 1 అవర్లో కాస్త 30 కంటే ఎక్కువ ఫెయిల్యూర్స్ వస్తే లుక్ చేయాలి మీరు. ఎంత, 1 అవర్లో 30 కంటే ఎక్కువ ఫెయిల్యూర్స్ వచ్చినాయి అనుకో, మాకు నోటిఫికేషన్ వచ్చింది, మాకు ఈమెయిల్ వచ్చింది ఎక్కడ, స్ప్లంక్ నుంచి, హే మీ యొక్క వెబ్సైట్లో వితిన్ 1 అవర్లో ఈ టైం నుంచి ఈ టైం వరకు 30 కన్నా ఎక్కువ వచ్చినాయి, మీ అప్లికేషన్కి ఏదో అయింది పోయి చూసుకోండి. అంటే నా సిస్టమ్లో ప్రతి జాబ్ని చూసేదానికంటే కానీ ఇలా లాక్స్ని ప్రాసెస్ చేసుకుంటే నాకేమైంది, నా అప్లికేషన్, నా యొక్క ఎంటైర్ అప్లికేషన్ పర్ఫార్మెన్స్ అప్లికేషన్ అనేది నాకు ఒక్క సెకండ్లో ఈమెయిల్ ద్వారా తెలిసిపోయింది కదా. నాకు ఈమెయిల్ రాలేదని నా అప్లికేషన్ మంచిగా ఉన్నట్టే కదా, అవునా. సో దిస్ ఈజ్ హౌ యూ ప్రాసెస్ థింగ్స్ అనమాట.
అర్థమైందా? సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ లెర్నింగ్ ఎస్క్యూఎస్ అండ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ దీస్ థింగ్స్. ఓకే, సో దీస్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి. ఎప్పుడు ఉపయోగపడతాయి అంటే మీరు ఎప్పుడైతే యాక్చువల్ వర్క్ చేసేటప్పుడు, ఒక వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో మీకు ఇవన్నీ ఉపయోగపడతాయి. ఓకే, సో లెట్ మీ గో అండ్ లెట్ మీ లుక్ ఇన్ టు దీస్ థింగ్స్ అనమాట. సో ఆబ్వియస్లీ చూడండి, ఇక్కడ ఏముంది, లాంబ్డా అని కూడా ఉంది కదా, ఎండ్ పాయింట్ అనేది మీకు లాంబ్డా కూడా ఉంది. ఓకే, ఇక్కడ లాంబ్డా కూడా ఉంది, అంటే మీరు ఎస్ఎన్ఎస్ టాపిక్కి ఒక లాంబ్డా కూడా ఎండ్ పాయింట్ ఇవ్వచ్చు. ఓకే, ఎస్ఎన్ఎస్ deliver the messages to the subscribers in real time, ensuring quickly and timely notifications. This is a critical for time sensitive applications and use cases. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకటి చెప్పండి, మీ యొక్క క్రెడిట్ కార్డ్ అకౌంట్లో ఒక అన్ఆథరైజ్ యాక్టివిటీ జరిగింది ఒక లొకేషన్ నుంచి, మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ రావాలి కదా, రైట్? అది ఎలా వస్తుంది మరి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూడండి, మీ యొక్క అకౌంట్ క్రెడెన్షియల్స్ ఎక్కడో లాగిన్ అయితే మీకు ఇంకెక్కడో మెసేజ్ వచ్చింది కదా, హే సమ్వన్ లాగిన్ ఇన్ టు యువర్ మెసేజెస్ అని, నోటిఫికేషన్స్. Scalability and high availability. SNS is designed to handle the high messages throughout. It can automatically scale based on the demand. It is built with a redundant infrastructure to ensure the high availability and fault tolerance. అంటే ఆటోమేటిక్గా నువ్వు స్కేల్ చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా డిపెండ్స్ ఆన్ లోడ్ బట్ అదే స్కేల్ అయిపోయింది. మెసేజ్ ఫిల్టరింగ్. ఎస్ఎన్ఎస్ ఆఫర్ ద మెసేజ్ ఫిల్టరింగ్ capabilities to allow you to filter the message based on the attributes or message content. ఇందాక ఏం చెప్పాను, ఒక లాగ్లో హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్ ఉంటుంది, నేనేం పట్టుకుంటా అన్నాను, సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ పట్టుకుంటా అన్నాను, అంటే నేను పుల్ చేస్తా అని చెప్పాను. సక్సెస్ అయితే ఒక దగ్గరికి వెళ్ళి, ఫెయిల్యూర్ అయితే ఇంకో దగ్గరికి వెళ్ళని చెప్తున్నాను. అంటే మీరు ఎస్ఎన్ఎస్లో మీరు ఏం చేయొచ్చు అంటే, అదే మెసేజ్ని మీరు బయటికి పంపించారనుకోండి, సగం అర్థం కాదు వేరే వాళ్ళకి. మీరు ఏదైనా ఒక లాగ్ మెసేజ్ చదివారా, ఎన్ని లైన్లు ఉంటుంది, చాలా లైన్లు ఉంటుంది. సో అదంతా మీరు యూజర్స్ చెప్తే దిస్ నో పాయింట్ కదా, అవునా? సో అందుకే మీరు చేయొచ్చు స్పెసిఫిక్గా. మొబైల్ పుష్ నోటిఫికేషన్స్. Within SNS, you can send publish notification to the mobile devices through popular platforms like Apple push notifications, Google messaging, GCMS kind of things మీరు చేసుకోవచ్చు. Okay, SNS supports the fan out messages where the messages are published into topic is automatically delivered to multiple subscribers. This will enable you to the broadcast messages for the larger number of receipts. This is called YouTube example. లార్జ్ నెంబర్ ఆఫ్ రిసిప్ట్స్ని మీరు చేస్తారని చెప్పాను కదా, ఓకేనా? ఎస్ఎన్ఎస్ ఇది కూడా సపోర్ట్ చేస్తుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చిన్న క్విక్ గ్లిమ్స్ అనేది చూపించండి, ఇది పబ్లిషర్. ఓకే, ఇది ఒక ఎస్ఎన్ఎస్ టాపిక్. చూడండి, ఇది అన్నిటికి డెలివర్ చేస్తున్నాం. ఎస్ఎన్ఎస్, లాంబ్డా, హెచ్టిటిపి, ఏడబ్ల్యూఎస్ కేనీస్, ఈవెన్ ఇట్ సపోర్ట్స్ మొబైల్ టెక్స్ట్, మొబైల్ పుష్, ఈమెయిల్ నోటిఫికేషన్స్. అర్థమైందా? సో మల్టిపుల్ వాటికి పర్ఫార్మెన్స్కి ఇది చేస్తుంది. అర్థమైందా? సో దీస్ ఆర్ ద కపుల్ ఆఫ్ వెరీ 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 ఇంపార్టెంట్ గైస్, ఓకే, టు నో ఇన్ ఏ ఓవరాల్ పర్స్పెక్టివ్. అర్థమైందా? సో లెట్ మీ డిలీట్ మై నోటిఫికేషన్ సర్వీస్ అండ్ లెట్ మీ షో యూ విత్ S3 ఈవెంట్ నోటిఫికేషన్ సర్వీస్. ఇప్పుడు మనం డిలీట్ చేసాం కదా, దాన్ని ఏం చేస్తానంటే దాన్ని డిలీట్ ఉన్న నోటిఫికేషన్స్ డిలీట్ చేస్తాను. లెట్ మీ డూ న్యూ థింగ్. ఓకే, సో నేను ఇక్కడ ప్రాపర్టీస్లోకి వెళ్తాను, నేను ప్రాపర్టీస్లోకి వెళ్ళి దీన్ని డిలీట్ చేస్తున్నాను. ఓకే, సో I'm going to create a new notification service. న్యూ నోటిఫికేషన్ అని పెడుతున్నాను. బకెట్స్, ఆల్ బకెట్స్కి పెడుతున్నాను నేను. ఆల్ ఆబ్జెక్ట్స్ రిమూవల్కి కూడా పెడుతున్నాను, అంటే ఎవరైనా కానీ ఆబ్జెక్ట్ని డిలీట్ చేసినా కానీ నా నోటిఫికేషన్ రావాలి. ఓకే, సో చాలా థింగ్స్ ఉన్నాయి ఇక్కడ, ఈ కండిషన్స్ అన్ని మీరు చూసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ క్యూకి వెళ్తున్నాను నేను, SQS S3 ఈవెంట్స్ అని పెడుతున్నాను. సో సేవ్ చేంజెస్. సో ఇమీడియట్గా ఎప్పుడైతే సేవ్ అయిందో నేను ఏం చేస్తాను, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, ఇక్కడ ఆల్రెడీ ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఓకే, దీన్ని డిలీట్ చేద్దాం. ఓకే, ఇక్కడ పర్మనెంట్ డిలీట్ నేను టైప్ చేయాలి, ఇన్స్టెడ్ ఆఫ్ నేను కాపీ చేస్తున్నాను, డిలీట్ చేసేసాను. లెట్ మీ గో టు మై ఎస్ఎన్ఎస్. ఇదే కదా నా ఎస్ఎన్ఎస్.
లెట్ మీ సీ, ఇది మైట్ బీ దే కావచ్చు. చూద్దాం దీన్ని ఏమవుతుందో. చూడండి ఇక్కడ ఏముంది, దీన్ని నేను కాపీ చేస్తాను. ఇక్కడ ఏముంది చదవండి మీరు. ద రికార్డ్ ఈవెంట్ హిస్టరీ అని ఉంది. ఇది నా బకెట్ ఉంది, ఓనర్ ప్రిన్సిపల్ ఐడి ఉంది, ఇది నా ఏఆర్ఎన్ ఐడి ఉంది. ఓకేనా, దీన్ని నేను డిలీట్ చేశాను కదా, నాకు ఇక్కడ వచ్చేసింది. అర్థమైందా? చూడండి ఇక్కడ ప్రిన్సిపల్ ఐడి, ఇక్కడ చూడండి ఇక్కడ ఏముంది, ఈవెంట్ నేమ్ ఏంటి, ఆబ్జెక్ట్ రిమూవ్ డిలీటెడ్. అంటే ఏంటి, నేను డిలీట్ చేశాను కదా, మరి ఆ ఈవెంట్ నోటిఫికేషన్ నాకు ఇక్కడ వచ్చిందా లేదా? అలానే మీ S3 బకెట్కి కూడా ఏమన్నా మీకు మీ యొక్క టీంకి కానీ మీ కంపెనీలో మీకు ఇలా కావాలనుకోండి, మీరు సెటప్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఎనీ అదర్ క్వశ్చన్స్? ఎనీ అదర్ క్వశ్చన్స్ గైస్? ఏం లేవా క్వశ్చన్స్? అదైనా లేవని చెప్పండి గైస్, నాకేం అర్థం కావట్లేదు, అందరు సైలెంట్గా ఉంటే. Yeah, no, Jagdish. Yeah, we need to practice once, then we'll get. Thank you. You did it. Okay, thank you for understanding. So what you can do is, this is very easy one. Okay, I'll send you the policy as well. మీరు దీనికోసం ఏం చేయాలంటే SQSలో ఒక చిన్న పాలసీ మోడిఫికేషన్ అనేది చేయాలి. ఆ పాలసీ మోడిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా మీకు పంపిస్తాను నేను. ఓకే, యూ కెన్ స్టార్ట్ దట్ పాలసీ మోడిఫికేషన్ యాజ్ వెల్. ఓకేనా, ఆ పాలసీ మోడిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా నేను ఇక్కడ పెడతాను, ఇక్కడ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. లెట్స్ డూ దట్. ఎనీ అదర్ క్వశ్చన్స్? మీకు ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయా? మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఇంకా? ఓకే, సో యాజ్ ఐ నో, బికాస్ లైక్ ఐ నీడ్ టు మేక్ ఏ డెమో టుమారో. మేము ఆఫీస్లో రేపు ఒక డెమో ఇవ్వాలి, సో దట్స్ ద రీజన్ ఐఎమ్ గోయింగ్ క్విక్లీ టుడే. బట్ ఐ వాంట్ యూ ప్రాక్టీస్. ఐ అప్లోడెడ్ ద వీడియో ఆన్ యూట్యూబ్. ఇఫ్ యూ నాట్ డిడ్ ఇట్, మీకు ఈరోజు నేను నెట్వర్కింగ్ మీద క్లాస్ తీసుకోవడానికి రీజన్ అదే, because this is a theoretical concept and it's one of the easiest topic. If I say again networking concept, you will be in a backlog. Okay, I don't want you to be in backlog. You need to run with me. నాతో మీరు నడవాలి, అందుకే నేను ఆగాను. అర్థమైందా? సో కీప్ ప్రాక్టీసింగ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, జస్ట్ లుక్ ఇన్ టు మై యూట్యూబ్ వీడియో. ఓకే, అర్లీ యూ కెన్ లుక్ ఇన్ టు ద, అండ్ ఎంతమంది విజ్లాబ్స్ కంప్లీట్ చేస్తున్నారు? ఫస్ట్లో ఒక కోర్స్ తీసుకున్నాం, గుర్తుందా? కల్కి మూవీ రిలీజ్ అయింది 1980s ADలో. ఓకేనా, మనం ఒక మూవీ రిలీజ్ అయింది అప్పట్లో, విజ్లాబ్స్. ప్రసన్న, నువ్వు మణిప్రియాకి హెల్ప్ చేయి, అది ఏంటో అదొక 1200 ఎంతో ఉంటుంది, దాని కోర్స్ తీసుకోండి, మీరు దాన్ని చదవండి. ఇఫ్ యువర్ టైం, దీస్ గైస్ ఆర్ వెరీ బిజీ. ఐ థింక్ మీరు ఇంట్లోనే ఉన్నారనుకుంటాను. ఆర్ యూ వర్కింగ్ ఆర్ వాట్ యూ డూయింగ్ మణిప్రియ? మీరు ఏం చేస్తారు అంటే, మీరు ఇంట్లో ఉంటారా, మీరు కూడా ఆఫీస్కి వెళ్తారా? ప్రజెంట్ వర్క్ చేయట్లేదు, Okay, నేను you used to work. వెబ్ లో రిజైన్ చేశాను. Nice. నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అది. That's fine. You are the inspiration to a lot of people, dude. ఎందుకంటే you had that intention to learn. These guys ఏంటంటే they are from CSC, EC అని they having that attitude అనమాట. Hey, we are CSC రా అని ఉంటుంది కదా ఈ మూవీలో. సో అలా ఉంటుంది, బట్ డజంట్ మ్యాటర్. క్లౌడ్ అనేది ఎవరైనా నేర్చుకోవచ్చు. అందుకే నేను చాలా ఈజీగా రియల్ టైంకి దగ్గరగా చెప్తున్నాను, నేటివ్ లాంగ్వేజ్లో. అర్థమైందా? సో ఐ థింక్ యూ డిడ్ ఇట్ ఈజీ టు యాజ్ వెల్. చాలా మంది చేయలేదు, చాలా మంది డిఫాల్ట్ చేశారు, బట్ యూ డిడ్ ఇట్ ఆన్ యువర్ ఓన్. అర్థమైందా? సో కీప్ డూయింగ్ థింగ్స్, చేయండి. అండ్ ఎనీ క్వశ్చన్స్ ఉన్నా నాకు రీచ్ అవ్వండి. ఓకే, ఏ క్వశ్చన్స్ ఉన్నా కానీ పింగ్ చేయండి, మర్చిపోవద్దు. అండ్ మీరేమనుకోవద్దు లైక్ వాళ్ళకి బిజీ ఉంటారేమో. ఆఫ్ కోర్స్ బిజీగా ఉన్నా కానీ ఐ కెన్ డెఫినెట్లీ లుక్ ఇన్ టు ఇట్ అండ్ ఐ విల్ రెస్పాండ్ నో మ్యాటర్ వాట్. ఓకేనా, నేను క్లాస్ ఒక 1 hour చెప్పి దాని తర్వాత నేను దాని తర్వాత రెస్పాండ్ అవ్వకపోతే దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ టీచింగ్ క్లాసెస్. ఓకే, మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా నన్ను రీచ్ అవ్వండి, నేను చెప్తాను. ఓకేనా రేష్మా, ఐ నీడ్ టు డూ ఇట్. నెట్వర్కింగ్ ఈజ్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్, నెట్వర్కింగ్ ఈజ్ యువర్ లైఫ్. సో ఐ డోంట్ వాంట్ యూ టు బి ఇన్ బ్యాక్లాగ్. Okay, Jagdish. I don't want to see the same news tomorrow night as well. Okay? Okay. If there are any questions? No questions. Chalo, Mahendra, do it. I know, Mahendra, you are new, but that's fine. Doesn't matter Okay, whether you are new or not. AWS content YouTube లో చాలా ఉంది. మణిప్రియ, వాచ్ అండ్ రైట్ నోట్స్ రాసుకోండి. అయితే మీరు రాసుకోండి, మీకు నచ్చినట్టుగా. తెలుగులో చాలా మంది చెప్తున్నారు. రాకేష్ తానంకి అని ఒక అతను బాగా చెప్తాడు యూట్యూబ్లో, అతని వీడియోస్ చూడండి.
క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు అని ఇంకొక అతను చెప్తాడు, అతను బాగా చెప్తాడు. అభిషేక్ వీరమల్ల అని ఇంకొక అతను చెప్తాడు. మీరు కనుక డెవాప్స్ ఇంజనీర్ అవ్వాలనుకుంటే రేష్మా, ప్లీజ్ వాచ్ అభిషేక్ వీరమల్ల వీడియోస్. ఇట్స్ ఫ్రీ, అంత కంటెంట్ ఉంది. అర్థమైందా? చదవాలనుకుంటే ఎన్నో వేలు ఉన్నాయి, చదవద్దు అనుకుంటే ఎన్నో రీజన్స్ ఉంటాయి మనకి. అర్థమైందా? చలో గైస్, సీ యూ అండ్ పింగ్ మీ ప్రసన్న, ప్లీజ్ డూ యువర్ నేమ్. ఎప్పుడు ఏదో ఒక రెడ్డి పేరు వస్తుంది, ఓకేనా? Okay. ఐ కాంట్ రిమెంబర్ యువర్ నేమ్ ఆల్ ద టైమ్. ఓకే, సరే. ఎనీ క్వశ్చన్స్? శ్రీ, ఎనీ క్వశ్చన్స్? శ్రీ, ఎనీ No, Jagdish. క్వశ్చన్స్? నో, రైట్? చాలా ఫైన్. థ్యాంక్ యూ. సీ యూ గైస్. సీ యూ ఇన్ టుమారో కాల్. బై బై. Okay, Thank thank you. you.